వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ @Dana Collections 235. ఈ వీడియో ఏంటి అంటే రోజెస్తో బ్యూటిఫుల్ వేణి మేకింగ్ని ఎలా డిజైన్ చేయాలో ఈ వీడియోలో నేను మీకు చేసి చూపించడం జరుగుతుందండి. అంటే బయట మనం వేణి అనేది కొనుక్కోవాలి అంటే చాలా కాస్ట్ అనేది పెడతాము, వందల్లో వేలల్లో ఉంటుంది. కానీ ఇంట్లో మనం 30 రూపీస్తో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వేణి మేకింగ్ మొత్తం 30 రూపీస్తో ఎలా అయిపోతుందో నేను మీకు ఈ వీడియోలో చేసి చూపిస్తానండి. ఇవి మనకి ఫ్లవర్స్ వచ్చేసరికి ఒక 20 to 30 రూపీస్వి అనేవి సరిపోతాయి. 20 రూపీస్వి ఫ్లవర్స్ అనేవి మనకి సరిపోతాయండి. ఇవి ఇలా రేఖలు ఫ్లవర్స్ అనేది రేఖలుగా తుంచేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము సపోర్టింగ్గా అంటే సూది ఉంటుంది కదండి, సూదిలో దారం ఎక్కించేసుకొని, అంటే సూది కొంచెం లావుగా ఉండాలి, సన్నగా కాకుండా కొంచెం దారం అనేది ఎక్కువగా తీసుకోవాలంటే ఒక పోగు కాకుండా 2 పోగులు అనేది తీసుకోవాలన్నమాట. అప్పుడు మనకి 4 లైన్లు వస్తుంది, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఇలా మనకి సపోర్టింగ్గా బంగాళాదుంపను అనేది తీసుకోవాల్సి ఉంటుంది. మీకు సపోర్టింగ్గా కింద ఏదైనా మీరు పెట్టుకోవచ్చు అన్నమాట. ఎందుకు అంటే ఇలా మీకు గుచ్చేటప్పుడు చేత్తో పట్టుకోకుండా అక్కడ ఈజీగా, ఎందుకంటే మనము ఈ గులాబీ రేకుల్ని 2 చేతులతో మలిపి అనేది గుచ్చాలి కదా. సో అందుకు అనేది సపోర్టింగ్గా ఈ బంగాళాదుంపను తీసుకొని చూడండి ఈ విధంగా. ఇప్పుడు నేను గుచ్చాను కదండి, ఇదేంటంటే మనం రేఖలన్నీ తీసేసిన తర్వాత గులాబీకి కింద కాడు ఉంటుంది కదా, అది ఎందుకంటే రేఖలు అనేవి లూజ్ కింద అనేది విడిపోకుండా అలా స్ట్రాంగ్గా ఉండటానికి నేను అలా అనేది గుచ్చాను. ఇప్పుడు ఈ సూదిని అనేది ఈ బంగాళాదుంప పొటాటో సపోర్ట్ తీసుకుని ఇలా గుచ్చుకున్న తర్వాత మనం ఈ రేకులు ఫస్ట్ ఈ గులాబీ రేకు ఏదైతే ఉందో దాన్ని మధ్యలోకి మలిపెట్టుకోవాలి. మధ్యలోకి మలిపెట్టుకొని 2 అనేవి ఉంటాయి కదా సైడ్ని, అది మళ్ళీ మడత పెట్టుకోవాలన్నమాట. సో ఇలా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా అనేది ఈ గులాబీ రేకులన్నింటినీ గుచ్చుకోవాలి. సో మనకి అనేది ఇవి ఎక్కువ కాస్ట్ పడుతుంది అంటే గులాబీలను బట్టి అండి. అంటే మనకు పెద్ద వేణీలు కావాలి అంటే ఒక 30 రూపీస్తో అయిపోతుంది. ఒక చిన్న వేణి కావాలి అంటే ఒక 20 రూపీస్ ఫ్లవర్స్ తెచ్చుకుంటే అయిపోతుంది. మనకి ఇవి చిన్న ఫ్లవర్స్ కదండి, ఇంకా కొంచెం ఎక్కువ థిక్గా అంటే ఎక్కువ ముద్దగా రావాలి అంటే మనకి హైబ్రిడ్ గులాబీస్ అనేవి ఉంటాయి. ఎర్ర గులాబీలు తెలుసు కదా, పైన మనకి ఇక్కడ కార్డ్ చూసినట్లయితే ఎల్లో కలరిష్గా కనిపిస్తుంది కదా, అవి అనేది పూర్తిగా తెల్లగా వస్తాయి, వైటిష్గా వస్తాయి హైబ్రిడ్ గులాబీలతో. అది కూడా మనం వాటితో ప్రిపేర్ చేసుకుంటే చాలా గ్రాండ్ లుక్ వస్తుంది. ఇక్కడ ఇవి అవైలబిలిటీ ఉన్నాయి ఫ్లవర్స్ కాబట్టి నేను ఇవి కూడా బాగుంటుంది, ఈ ఫ్లవర్స్తో కూడా వేణి అనేది బాగా వస్తుంది. కానీ ఈ హైబ్రిడ్ గులాబీస్తో వేణి అనేది ఇంకా చాలా బాగా ఎలిగెంట్ లుక్ అనేది మనకి కనిపించడం జరుగుతుంది అన్నమాట. మీ దగ్గర మ్యాక్సిమం అవైలబిలిటీ ఉంటే ఈ నాటువి కాకుండా హైబ్రిడ్ మోడల్లో ఏవైతే ఉన్నాయో గులాబీలు, అవి ఏ కలర్ అయినా పర్లేదు. పింక్ కలర్ కూడా చాలా బాగుంటుంది, రెడ్ కలర్ బాగుంటుంది, ఎల్లో కలర్ బాగుంటుంది, ఒకసారి ఆరెంజ్ కలర్ కూడా మీరు ట్రై చేయవచ్చు, చాలా బాగా వస్తాయి వేణీస్ అనేవి. అలాగే ఇప్పుడు మనము వేణి ప్రిపేర్ చేస్తున్నాం కదా, ఇదే మోడల్లో మనము పూజ కూడా యూజ్ చేయొచ్చు అనమాట. పటాలకి, దేవుని పటాలకి దండలుగా ప్రిపేర్ చేయడానికి కూడా మనం ఈ మోడల్ని యూజ్ చేయవచ్చు. మిడిల్లో అనేది కలర్స్ అన్నమాట. మనకి ఇవి పూలల్లో వేసి మర్మం అంటారు కదండి, ధవళము, అవి కూడా అనేది మిడిల్లో వేసుకొని ఇలా అనేది గులాబీ రేకులతో కూడా మనం దేవునికి దండలాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా మనము కొంచెం కొంచెం ఈ సూదికి అనేది ఈ గులాబీ రేకుల్ని గుచ్చుకొని ఇలా దండలాగా అనేది ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇలా వేణి అనేది ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి ఇంకా మనకి అంటే మన సైజుని బట్టి అనమాట. ఇంకా ఇది అయితే సరిపోతుంది, వేణి అయితే ప్రిపేర్ అయిపోయింది.
ఇంకా లాస్ట్లో కూడా ఈ గులాబీ రేకుల్ని అనేది తీసేసిన తర్వాత కాడ ఉంటుంది కదండి, ఆ కాడ మళ్ళీ ఒకసారి ఇటు సైడ్ కూడా రేకులు అనేవి ఊడిపోకుండా గుచ్చుకుంటే ఈ వేణి అనేది మనకి స్ట్రాంగ్గా తయారవుతుంది. అంటే మనము ఒక సైడే గుచ్చుతాము, ఎందుకంటే రేకులు అనేది పోతాయని. ఇంకొక సైడ్ కూడా గుచ్చుకుంటే మనకి అది ఇంకా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. ఇంకా కదలకుండా అలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇవి మీకు హెవీ అయిపోయినాయి అనుకుంటే లీవ్స్ ఉంటాయి కదా, ఆకులు, మీరు తమలపాకు ఉంటుంది కదా, ఆ తమలపాకును కూడా కొంచెం స్ట్రాంగ్గా 4 మడతలు పెట్టి కింద అనేది మనము ఇలా బేస్లో స్టార్టింగ్లో అండ్ ఎండింగ్లో మనం ఇలా గుచ్చుకున్నట్లయితే ఈ వేణి అనేది స్ట్రాంగ్గా ప్రిపేర్ అవుతుందన్నమాట. చూడండి, మొత్తం అంతా ప్రిపేర్ అయిన తర్వాత వేణిని ఇలా ఉచ్చుముడిలాగా వేసుకుంటే తర్వాత మనం జడకి పెట్టుకునేటప్పుడు ఈజీగా మళ్ళీ తీసుకొని పెట్టుకోవచ్చు అనమాట. చూడండి, ఫైనల్ లుక్ అయితే ఇది. మీకు ఈ వేణి ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.